బగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెస్ జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకి ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోన రామచంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా అమరుల త్యాగాన్ని చూసిన మన అమ్మ రాష్ట్రాన్ని ఇస్తే రా బంధుల పాలాయే ఈ రాకసి కొడుకులను తరమాలని తలిచిండు దొరబల్గాన్నే వేట గాడిస్తున్నాడు ఆట గుండా ఇజము గుండెల్లో వణుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా మెరుపుల మెరిసి ఉరుముల ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి గదిలొస్తుండే గన్నా రేవంతు కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్నా రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నా రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన దరువుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఒకడే ఒంటరిగా అడుగేసిండంట వేలాది గుండెల్లో కొలువైందంట ఆ రాముని గుణమల్లే తనదొకటే మాట ఊహించలేడు. నిజంగా నాకు గర్వంగా ఉంది. నాకు నేను ఇంత మంచి ప్రేమించిన పాదాభివందనం. నేను ఎక్కడికైనా వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటే చెప్పిన వాళ్ళకు నేనేం చెప్పను, చెప్తే మాట తప్పను, చేసినాక చూపిస్తానని చెప్పిన వాళ్ళకు. ఏ సంఘాలకైనా వాళ్ళు ఏమిస్తాడు కూడా నిజంగా చేసి చెప్పుకున్నా తప్ప కానీ వాళ్ళు ఒకవేళ మాట ఇస్తే కాకుంటే బాధ అవుతుందని చెప్పి నేను ఎవరికి మాట ఇవ్వలేను. నేను అనుకున్నాకనే ఎక్కువగా చేసి చూపిస్తాను. ముఖ్యంగా మా వార్డు మెంబర్ టీం కూడా ఉప సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు అంత అనుకూలంగా దొరికింది. ఫస్ట్ ఇది భగవత్ ప్రసాదం. అంతేకాకుండా కానీ మా సంఘం వారు, ఇతర సంఘాల వారు, నా మిత్ర బృందం 10 రోజులు మా ఇంటికి వచ్చి జరగకుండా పనిచేసారు. వాళ్ళకు నిజంగా పాదాభివందనం. ఎంత గట్టిగా పనిచేసారంటే వాళ్ళే సర్పంచులకు పనిచేసారు ప్రతి ఒక్కరు. కాబట్టి నాకు ఈ సమయంలో ఏం మాట్లాడాలో తెలియదు. ఖచ్చితంగా ఆలోచన మాత్రం అభివృద్ధి చేస్తా. మీ అందరి ఆశీర్వాదం నాకు 5 సంవత్సరాలని కోరుకుంటున్నారు. భావోద్వేగానికి గురి అవుతా ఉన్నారు. ఎందుకంటే గ్రామంలో ప్రతి ఒక్కరితోని ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఉండి మీరందరూ కూడా అతన్ని గుండెల్లో నింపుకొని అతనికి మీ యొక్క ఓటు ద్వారా మీ అభిమానాన్ని చాటుకున్నారు. కాబట్టి మీ అభిమానాన్ని తను చేతల్లోనే చేసి చూపిస్తానని, ఇప్పుడు ఎటువంటి ఏం చేస్తా అనేది వాగ్దానాలు కానీ మాట కానీ చెప్పకుండా ప్రతి అంశం మీద నేను ప్రతి వార్డులో కావచ్చు, గ్రామంలో కావచ్చు పనులు చేయించే మీకు నా యొక్క విజయానికి తోడ్పడిన ప్రతి ఒక్కరికి పనులు చేయించి
దానిని నేను చాటుకుంటానని తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు గ్రామస్తులు కానీ యూత్ సంఘాలు కానీ వివిధ అందరూ కూడా పాలక వర్గాలని మరియు సర్పంచ్ గారిని సన్మానించుకున్న దలిచిన అందరూ కూడా ఒక్కొక్కరు కూడా సన్మానానికి ఆహ్వానిస్తూ ఆంధ్ర ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదములు. ఎందుకంటే ఇంత అత్యంత భారీ మెజార్టీతో గెలిపించినందుకు మీకు ఎప్పటికీ జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే మీకు 5 సంవత్సరాలు మీ సేవకుడై పనిచేస్తానని తెలియజేస్తున్నాను. మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మేరెడ్డి సహకారంతో ఆలూరుని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తాను.